ఘట్కేసర్ మున్సిపల్ కొండాపూర్లో రసాబస్గా సాగిన ప్రజా పాలన గందరగోళం. ఘట్కేసర్ మున్సిపాలిటీలో కొండాపూర్లో స్థానిక కౌన్సిలర్ సిహెచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 1వ వార్డులో కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో చైర్పర్సన్ ముల్లి భావని జంగయ్య యాదవ్, వార్డు ఆఫీసర్ ఏ మధుసూదన్, మేనేజర్ వెంకటరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐ సందీప్, హేమలత గోపాల్ రెడ్డి, చిలుకూరి మచ్చేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎస్కే షౌకత్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల మత్యాల యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, ముద్రాజ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కె నాగరాజు ఎంపిక చేయబడిన వారి జాబితాలను చదివి ప్రకటించారు. మహిళలు, పెద్దలు, కాలనీ వాసులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలి, పెన్షన్, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ నిరంతర ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలని చెప్పారు. అట్లా ఇల్లు మొత్తం ప్లేస్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా అని సెకండ్ విడత చూస్తారు. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టిరు. మెయిన్గా రేషన్ కార్డు ఒక 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డే లేవు, వైట్ కార్డు లేకుండా ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా చేసింది కానీ కొత్త వాళ్ళకే వేసింది, అంతా వాళ్ళకి చేయలేదు. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం నిర్ణయించిన విషయాలను పూర్తిగా చదవడం జరుగుతుంది. ఇంకోటి అదికున్న అప్లికేషన్స్ తెస్తే సరిపోతుందా, మళ్ళీ ఆధార్ కార్డు కొత్తగా పెట్టుకోవాలా, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. మేనేజర్ గారు చెప్పాలి మీరే. మళ్ళీ ఏమైతే కావాలో దానికి తగిన విధంగా మీ పూర్తి వివరాలు రాసి దరఖాస్తు చేసుకోవాలి. వెనుక మీ యొక్క ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఇంక్లూడ్ చేయాలి. అందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26 నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభను ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ యొక్క 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇంటి. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్య అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు ₹12,000 ఇంకా అర్హులైన ఎవరైనా రాకపోతే ఇక్కడ ఇందిరమ్మ కమిటీతో పాటు నాకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మన వార్డ్ ఆఫీసర్ ఎవరైనా సరే టేబుల్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎప్పుడైనా చేసుకున్నాము మళ్ళీ పరిశీలించి వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా మీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ.
క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాలకు ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండో జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతాం. ఏ ధనలక్ష్మి, మొహమ్మద్ సుల్తాన్, పరేపల్లి విజయలక్ష్మి, బరిగ మధుకుమార్, పాషం రాజు, ప్రమోద్,